అబ్రహాము ద్వారా వచ్చారండి. అబ్రహాము ఒక యాజకుడు దేవునికి మొరపెడతాడు. మంచి యాజకుడు ఆయన. ఒకరోజు దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు నేను చెప్పిన దేశానికి వెళ్ళు. ఏం దేశం ఉన్నది? ఐగుప్తుల దేశం. ఐగుప్తు దేశం ఉన్నది. ఐగుప్తు దేశం అది. నేను చెప్పే దేశానికి వెళ్ళు, నీ తండ్రిని తల్లిని అందరిని తీసుకొని వెళ్ళు అని అంటాడు. తీసుకొని వెళ్తుండగా శారాయిని తీసుకెళ్ళిపోతాడు. ఎవరండి? రాజు శారాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, మాట్లాడండి ప్రభు. మాకు హృదయాలు సరి చేయబట్టడానికి కృపను దయచేయండి, సహాయాన్ని దయచేయండి అయ్యా. వినిన వాక్యాన్ని ప్రభు సాతాన్ని కూడా దొంగలించకుండా ప్రభు మా జీవితాన్ని అనుభవించుకొని ప్రభు మా జీవితాల్లో తప్పులను సరి చేసుకునే కృపను అనుగ్రహించమని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. He lead me beside quiet waters. He refreshes my soul. He guides me along the right paths for his name's sake. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup overflows. Surely your goodness and love will follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Amen.
హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది యెరూషలేమును భవించెదము. జయించిన వారమై అర్హత పొంది యెరూషలేమును భవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గారికి మొదలు అమ్మవారి మాట్లాడారు ఆసక్తిగా ఉంటున్నాడు. మరి నా పేరు సాయి కుమార్, మరి మేము మండపంలో ఉంటాము. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడ అయ్యగారి దగ్గరికి వచ్చి వస్తున్నాము. ప్రతి సండే తప్పకుండా మారకుండా అయ్యగారి దగ్గరికి వచ్చి వాక్యాలు వింటా ఉంటాము. మరి ఎప్పుడైనా ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నా సరే మేము ఇంట్లో అందరూ కూర్చొని వింటాము. నా సాక్ష్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు భక్తిగా పెరిగాను. పుట్టినప్పుడే వాళ్ళ ఒడిలో పెట్టుకొని నన్ను మా మమ్మీ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒడిలో పెట్టుకోబెట్టిన పాటలు పాడుతూ వాక్యం చదువుకొని నా కొరకు ప్రార్థన చేసేది. మరి నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాతే మరి నేను బైబిల్ క్లాస్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. కాకపోతే చిన్న ఇంట్లో సమస్యల వల్ల మరి నేను జాయిన్ అవ్వలేకపోయాను. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నాను. దేవుడు సహాయం చేశాడు, కానీ మధ్యలో కొన్ని ఒడిదడుకుల వల్ల మరి నేను కూడా జాయిన్ అవ్వలేకపోయాను. మళ్ళీ అందులో నాకు ఎన్నో సమస్యలు. నేను మళ్ళీ దేవుని నేను బైబిల్ కాలేజీలో రాకపోయేసరికి మనకి ఎన్నో అవమానాలు, ఎందులో కాలేజీలోని ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోయాను, సిగరెట్లకు అలవాటు అయిపోయాను. మరి ఎంతగానో లోకంలో విచ్చలవిడితనంగా ఇదైపోయాను. నేను దేవుడితో అనుబంధం కోల్పోయాను. దేవుడితోటి చాలా అవమానం ఎదుర్కొన్నాను. నేను ఒకటే తలుచుకున్నాను, దేవా ఇదిగో నేను సన్నిధిలోకి వచ్చి బైబిల్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నాను. అటెండ్ అవ్వకపోవటం వల్లే కదా ప్రభా నేను శ్లోకంలోకి వచ్చేసాను. క్షమించు దేవా అనేసి దేవుడిని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. మరి చిన్నప్పటి నుంచి కూడా నా తండ్రికి నేను భయపడేవాడిని. ఏ రోజు మా తండ్రితో ప్రేమగా మాట్లాడలేదు. నా తండ్రి నన్ను ఎంతో దూరం చేసింది. నా తండ్రి అంటే ఇష్టం లేకుండా చేశారు. మన తండ్రి ఎంతో నేను తండ్రితో అసలు ఇప్పుడు నేను సహవాసం ఉండేవాడిని కాదు. మా చెల్లెలు డాడీ ఎంతో ప్రేమగా ఉండేవారు. మా మమ్మీతో మాట్లాడాలని నేను ఎంతగానో భయపడేవాడిని. నా తల్లిదండ్రులను నాకు దూరం చేశారు నా చుట్టాలు ఎంతో మంది. మరి వారు లైవ్ చేస్తూ ఉంటారు, బాధపడినా పర్లేదు, కానీ నా తల్లిదండ్రులు నేను కావాలనుకున్నాను. మరి ఒక రోజు నేను పెద్దయ్య గారి దగ్గరికి వచ్చాను. మమ్మీ, నేను, పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి వచ్చి పెద్దయ్య గారితో మాట్లాడినప్పుడు, దివా నాన్న నువ్వు ఇట్లా ఉండకూడదు, లోకంలో ఉండకూడదు, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నువ్వు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ ఉండేవాడి, క్వశ్చన్లు అడిగితే వాటికి ఆన్సర్ చెప్పేవాడి అనేసి అయ్యగారు కూడా నన్ను ఎంతగానో
మరి ప్రేమించి వారికి ఉన్న పనులు కూడా పక్కన పెట్టుకొని మా కొరకు ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి లేదు వాడితో మాట్లాడి డాడీ కూడా మరి పొద్దున్నే ఫోన్ చేసి అయ్యగారిని ఇట్లాగా బాగా అయ్యగారు కూడా అయ్యగారితో నాకు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించారు ఆయన. మరి మంచి మాటలు చెప్పి నన్ను మళ్ళీ మా కుటుంబంతో నన్ను కలిపారు. మా డాడీని ఎంతో నేను చాలా బాధ పెట్టాను నేను, మరి నన్ను క్షమించండి. ఆయన లేదు నేను వదిలిపోయాను. చాలా కాలం ఆయనతో మాట్లాడాలన్నా, నాకు తింటానికి కావాలన్నా, బట్టలకు కావాలన్నా, మా డాడీని అడగాలన్నా చాలా భయపడేవాడిని. ముందు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా భయంగా ఉండేది. ఏమన్నా అంటాడేమో, డ్యూటీకి వెళ్ళి వచ్చాడు ఏమన్నా చేస్తాడేమో అనేసి ఒక ఇదిగా ఉండేది. కానీ ఈరోజు ఎప్పుడైతే నేను దేవుడితో నేను సంబంధం పెంచుకున్నాను, దేవుడితో అనుబంధం పెంచుకున్నాను, నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉంటున్నాను. మరి ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు నేను బాప్టిజం కూడా తీసుకున్నాను. మీ అందరూ తెలిసిందే. మరి బాప్టిజం దగ్గర నుంచి నా బిహేవియర్ నేను చాలా వరకు నేను చేంజ్ చూసుకున్నాను. నా కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నాను. వాక్యంలో ఇంకా బలపడుతున్నాను. ఇంకా బలపడాలనేసి మరి నా కొరకు మీరు ప్రార్థన చేయమని అడిగి పెట్టుకుంటున్నాను. ముఖ్యంగా బిడ్డకి ఎటువంటి అనారోగ్యం లేదు, నమ్మకం విశ్వాసం వాళ్ళు మా కోసమే రాత్రి చెప్పారు. సాధ్యమైన సాధించారు బాబు కూడా కంప్లీట్ మార్పు ఆ వాళ్ళు ఎవరు వాళ్ళు ఆనందించాం మంచిగా చదువుకోవాలి అని ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు. కాలేజ్
రోజుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసం ఉండగలిగితే ఇవ్వగలిగాడు. నీకు నాలుగు బాధ్యతలు ఇవ్వండి. ఆయన కూడా కష్టంలో కూర్చొని ఆ దేవుడు దేవుడు